నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను పర్వీణ. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో విజయవంతంగా కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ. నిరుపేదలే జగనన్న లక్ష్యమన్న మంత్రి వేణుగోపాల్ కృష్ణ. నిరుపేదల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం. పేదవాడి కల నెరవేర్చారన్న మంత్రి రంగనాథరాజ్. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో ఓ వ్యక్తి హల్చల్. ఇళ్ల పట్టా రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన. పాలకొల్లు సూర్య నర్సింగ్ హోంలో దారుణం. వైద్యుల నిర్లక్ష్యం వల్ల పసికందు మృతి. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. వ్యాను ఢీకొట్టి లారీ ముగ్గురు మృతి. డీటెయిల్స్ లోకి వెళ్దాం. జనగామ జిల్లా జఫర్ మండలం కొనచలం గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో సింగారపు ఆగయ్య అనే ఇల్లు దగ్ధం అయ్యింది. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు 2 లక్షల నగదు, 4 తులాల బంగారం పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బాధితుడి కుటుంబానికి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి 17,000 రూపాయలు నగదు అందజేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని కడియం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ కరుణాకర్ రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వెంకటస్వామి, ఈఎక్స్ జెడ్పీటీసీ రాజ్ కుమార్, ఈఎక్స్ ఎంపీపీ అయోధ్య జిల్లా నాయకులు అశోక్ గారు, ఎంపీటీసీ దేవేందర్, సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. దీన్ని పట్టుకున్నాం మరి ఫోటోలు దింపుకో నారాజు లేదు మేడం. కొనాచలంకి ఏదో అంటే మీ దగ్గర కొన్ని టోటల్ గా గ్రౌండ్ కాలేదు కదా మేడం. ఏదన్నా ఒకటి మనము అడ్జస్ట్ చేయొచ్చు కదా. గ్రౌండ్ గా దగ్గర ఒకటి నేను మీ దగ్గరికి రేపు సర్పంచ్ గారు వాళ్ళిద్దరిని ఇల్లు కాలిపోయిన వాళ్ళిద్దరిని పంపిస్తాను మేడం. ఒక ఇల్లు నేను కొంత ఇక్కడ మేము వస్తు చేస్తున్నాం ఫైనాన్షియల్, కానీ ఇల్లు ముఖ్యం మేడం. ఇల్లు ఒకటి మీరు ఇప్పించగలిగితే ఏదన్నా ఒకటి మీ డిస్క్రిప్షన్ కింద ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచిగా ఇస్తే బాగుంది. ఓకే ఓ తల్లి కదా బాంచను. రాకేష్ ఒక 2 నిమిషాలు. ఓ ముగ్గి తల్లి ఇంకా నాటేస్తానే కావాలి. ఇగో దీని దగ్గర పెట్టుకో. మంచిగా చలికాలం కదా, ఇంటికాడ ఉండడానికి కాదు. మంచిగా చెద్దరు కాదు, ఇది బట్టలు కొనుక్కో. ఒక చీర కొనుక్కో నా పేరు మీద, ఒక చెద్దరు కొనుక్కో చలికాలం. మంచిగా ఉండు, జాగ్రత్త. అమ్మ వస్తా. మహబూబాద్ పట్టణ కేంద్రంలోని మదర్ తెరిసా సెంటర్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ అంబారిల్లా పోస్టులను జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, జెడ్పీ చైర్మన్ బిందు, ఎమ్మెల్యే భానుత్ శంకర్ నాయక్ తో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మహబూబాద్ జిల్లా కేంద్ర అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పెట్టుకునే స్థాయికి రావడం ఆనందకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, జెడ్పీ చైర్మన్ బిందు, ఎమ్మెల్యే భానుశంకర్ నాయక్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏమవుతుంది అనుకోవద్దు అని, రూల్స్ బ్రేక్ చేసే సామాన్యుడిలా ప్రతినిధులైన ఎవరైనా నిఘా నేత్రం చాలన్ రూపంలో వెంటాడుతోందని అన్నారు. అందరు రూల్స్ కి తగ్గట్టుగా నడుచుకుని మహబూబాద్ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నరేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవీందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అతిథులందరికీ కూడా స్వాగతం.
సారీ అన్న. ఎల్లో వస్తుందా? రెడ్ ఉంది పైన. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ ఫోకస్ ప్రజెంటేషన్ ఎమ్మెల్యే గారికి బయ్యారం సిఐ ఎస్పీ గారికి పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారికి నీట్గా చెప్పడం జరిగింది. సిగ్నల్ ఎలా వాడుకోవాలి, వాడుకోకుంటే ఎలా మనకు చాలం కట్టుకోవాలి అనేది అన్నీ చెప్పడం జరిగింది. నేను మీ అందరితో మనవి చేస్తున్నా, నా మానుకోట ప్రజానికానికి దయచేసి నూతనంగా తొలి తెలంగాణ రాష్ట్రంలో మనం డిస్ట్రిక్ట్ సాధించుకోవడం జరిగింది. 2014 వరకు ఒక సెంట్రల్ లైటింగ్ కూడా లేకుండే. ఫస్ట్ మేజర్ గ్రామ పంచాయతీ ఉండే, దాని తర్వాత మున్సిపాలిటీ తర్వాత మన అందరూ మీ అందరి సహకారాలతో శంకర్ నాయక్ సచ్చుడు మాన్కోట వచ్చుడు అనే డిస్ట్రిక్ట్ సాధించుకున్నాం. మీ అందరి మహబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్ సిస్టాన్ని ఇనాగ్రేషన్ చేసుకొని ఒక చిన్న సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు సభాధ్యక్షులు గౌరవనీయులు, ఈ జిల్లాలో పటిష్టమైన పోలీస్ యంత్రాంగంతో పనిచేస్తున్న గౌరవ ఎస్పీ కోటిరెడ్డి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు పెద్దలు శంకర్ నాయక్ గారు, ప్రభుత్వం టీఎఫ్ఐడిసి ద్వారా ఇచ్చిన నిధుల్లో భాగంగా మహబాద్ పట్టణంలో అలానే మిగతా 3 పట్టణాల్లో కూడా మంచి రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కావచ్చు, ఇతర బేసిక్ అమ్యూనిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అంటే గత 10-20 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ లాస్ట్ 2-3 ఇయర్స్లోనే మనం మహబాద్ పట్టణంలో కూడా చూస్తున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు అన్ని పనులు కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఆల్మోస్ట్ దాదాపు మహబాద్ టౌన్లో 15 జంక్షన్స్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి కోసం ప్రస్తుతానికి ట్రాఫిక్ అంబరిలాస్ పెట్టాము. రాబోయే రోజుల్లో ఇంకా మనకి వైఎస్ఆర్ జంక్షన్ కావచ్చు, వివేకానంద సెంటర్ కావచ్చు, ఇందిరా సెంటరు, 3 కోట్ల సెంటరు, వైఎస్ఆర్ స్టాట్యూ, ఇవి అన్నింటిలో కూడా మనకి సిగ్నల్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. క్రమక్రమేణా వాటిని కూడా పెట్టదని చెప్పేసి ఆశిస్తూ, మరి దీనికి ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది, మాన్యువల్ ఉన్నది. నైట్ లో మనకి పీక్ అవర్స్, నాన్ పీక్ అవర్స్ బట్టి మనం టైమింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్లింకర్స్ పెట్టడం జరిగింది. అన్ని కూడా ఆధునిక పద్ధతులతో హైదరాబాద్ పట్టణంలో ఏ విధంగా అయితే పనిచేస్తున్న ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఇక్కడ కూడా అదే విధంగా చేసే విధంగా మేము తయారు చేస్తాం. ట్రాఫిక్ సిబ్బంది కూడా దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్ మొహమ్మదీయ మసీద్ సమీపంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ దీప్య విజయ్ ముదిరాజ్, బోడా రామచందర్, శామ్ ముదిరాజ్, వేణుగోపాల్ తదితరులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్.
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్లు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తుందని మంత్రి చెప్పారు. నిరుపేదలే లక్ష్యంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని మంత్రి వేణుగోపాల్ కృష్ణ చెప్పారు. వాటిని పరిష్కరించలేదు కదా. పరిష్కరించి ఉంటే ఇంతమందికి ఇన్ని పనులు మేము చేయడానికి మాకు అవకాశం లేదు కదా. మీరు కేవలం మాయమాటలు, అబద్ధాలు, ప్రజల్ని ఎలా మోసం చేయాలి చూడండి. స్కీములు పెడతారు కదా, బట్టలు కొట్టుకెళ్తే 2 కొంటే 1 ఫ్రీ అని, చిరిగిపోద్ది ఇంటి కట్టుకులోపు. లేదా చీర కొంటే స్పూన్ ఫ్రీ అంటాడు. ఏదో ఒకటి కులాన్ని రెచ్చగొట్టడమో, మతాన్ని రెచ్చగొట్టడమో. ఆ రోజు మీరందరూ తెలిసి, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డ్వాక్రా సంఘాలు ఉండి ఉంటారు. 2014లో చెప్పాడు, అక్కలారా చెల్లెలారా మీరు అప్పులు తీర్చొద్దు, మీ బంగారం నేను తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేస్తాను అన్నాడు. మీ అందరికి గొప్ప పరపతి ఉంది బ్యాంకుల దగ్గర, ఆ పరపతిని పాడు చేసేసాడు. ఇవాళ మళ్ళీ విమర్శ చేస్తున్నాడు. ఏమని? ఇంతమందికి ఇళ్ల స్థలాలు వస్తే చూసి ఓర్వలేక ఇళ్ల స్థలాల్లో గోల్మాల్ జరిగిపోయిందండి. నీకెందుకయ్యా? నువ్వు చేయలేని ఒక మంచి పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. మాంసమో లేదా రక్తమో యజ్ఞాన్ని విఘాతం కలిగించడం కోసం చేసేవారు. అదేవిధంగా ఈరోజు పేదవాడి జీవితంలో ఆనందపడేటువంటి సమయంలో అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుట్రలను ఛేదించి ఈరోజు బట్లపాలికి గ్రామంలో 405 మందికి ఒక లేఅవుట్లో 4.5 ఎకరాల లేఅవుట్ వేసి వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే సందర్భంలో వారి ముఖాల్లో ఉన్నటువంటి ఆనందం. ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలోనే తనకు సొంత స్థలం కొనుక్కోలేక దశాబ్దాలుగా బాధపడుతున్నటువంటి వారికి ఒక సొంతింటి కళ నెరవేరబోతూ ఉంది. ఆ కళ నెరవేర్చేటువంటి భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దాన్ని పంచేటువంటి అదృష్టం నా చేతికి వచ్చింది. ప్రజలు ఆ రోజు నేను అడిగినటువంటిది, నేను నాయకుడిగా కాదమ్మా మీకు సేవకుడిగా ఉంటానని, ఇంతకంటే పెద్ద సేవ ఇంకొకటి ఉండదని, ఈ ప్రజలకు సేవ చేసుకునేటువంటి ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పిస్తే ప్రజలు మళ్ళీ కల్పించారు ఓటు వేసి. వారికి సేవ చేసేటువంటి రోజుగా ఇది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోయినటువంటి రోజుగా, ఈ రాష్ట్రానికి మంత్రినైన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సేవకుననేటువంటి మాట ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఈరోజు పట్టా. పశ్చిమ గోదావరి జిల్లా యల్లమంచిలి మండలం కొంతేరు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. డీసీసీబీ చైర్మన్ కౌర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్బన్ సంబంధించిన 365 పట్టాలను లబ్ధిదారులకు మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అందించారు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని మంత్రి రంగనాథరాజు తెలిపారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మనందర ప్రీతమ నాయకుడు, మీ అందరి యొక్క అభిమానాన్ని చూరుకున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించారంటే ఇది శాశ్వతంగా. మిగిలిన పథకాలు ఇందాక సోదరు చెప్పింది, నాకు అమ్మ ఒడి వచ్చింది, లేకపోతే 0 వడ్డీ వచ్చింది, ఇవన్నీ అవి రోజు మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతాయని పనికొస్తాయి తప్ప ఇది ఒక్కటే ఈ యొక్క ఇల్లు, సొంత ఇల్లు కళ మీకు పర్మనెంట్గా ఒక శాశ్వతమైన ఇల్లుని ఈరోజు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ కాలనీ కట్టి రోడ్లేసి మీకు ఇళ్ళన్నీ పూర్తి అయితే మీ ఒక ఇల్లు ఖరీదు 10 నుంచి 15 లక్షల రూపాయలు అవుతుంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ఉగాది రోజుకి ఇవ్వాలంటే మన దురదృష్టం, మన రాష్ట్రంలో ఉన్న 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన దీన్ని ఎలాగ అడ్డపడాలి, ఆయన జీవితంలో 14 సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తే, మంత్రి సీఎం చేస్తే ఎక్కడా కూడా ఒక సెంటు భూమిని సేకరణ చేసి భూమి ఇవ్వలేదు. ఈ రాష్ట్రం కాదు, భారత చరిత్రలో ఒక సెంటు భూమి కూడా ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారని
ఆయనకే ఇలాంటి పరిస్థితి ఆయనకే వచ్చిందని తెలియజేస్తున్నాను. చరిత్రహీనుడిగా నిలిచిపోతాడు ఆయన. ఈరోజు చరిత్రలో నిలిచిపోయేది మన జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ప్రైవేట్లో ఎలా అయితే మీరు లేఅవుట్లో స్థలం కొనుక్కుంటారో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో అలాగే ఈ లేఅవుట్లో మీ పేరు మీద తహసీల్దార్ గారు వచ్చి ₹1 మీకు డాక్యుమెంట్ ఇవ్వాలని ఆయన ఆలోచన చేశారు. మీకు అవసరమైతే దాని మీద బ్యాంకులో లోన్ తీసుకుంటారు, కానీ ఎప్పుడైనా అంత అవసరం అవుతుంది మీ పిల్లలకు రాయటానికి, కానీ ఎప్పుడైనా అవసరమైతే అమ్ముకుంటానికి కూడా హక్కు కలిగించారు. ఆస్తి మీద హక్కు పూర్తిగా కలిగించడం జరిగింది. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంటే మరోవైపు తమకు పట్టాలను అందలేదనే కారణంతో కొందరు ఆందోళనకు దిగుతున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో నల్లయ్య అనే వ్యక్తికి పట్టా రాకపోవడంతో మనస్తాపానికి గురై వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. పట్టాను అందుకునేందుకు అర్హుడైన తనకు పట్టా రాలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో అధికారుల జోక్యంతో కిందికి దిగి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. నమ్మకం ఉంటే కిందికి రా, నేను తీసుకుపోయి ఇప్పుడు ఇస్తా. ఇప్పుడు సిగ్నేచర్ కూడా అయిపోయింది. నల్లయ్య నువ్వు ఇన్నిసార్లు చెప్పించుకో. సార్ రాసినాడు, నీ పేరు రాసేటాడు. నమ్మకం ఉంటే రా, లేకపోతే మేము కూడా వెళ్ళిపోతాం.
బులెటిన్లోని ఇప్పుడు నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని కృష్ణారాంపల్లి ప్రాజెక్టు పనుల వద్ద భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. పూర్తిస్థాయి పరిహారం అందించాలంటూ కుటుంబాలతో కలిసి పనులను చేయనివ్వకుండా భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. దీంతో రంగం ప్రవేశం చేసిన పోలీసులు బలవంతంగా నిర్వాసితులని స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు నిర్వాసితులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో మహిళలు సొమ్మసిల్లు పడిపోయారు. వెంటనే పోలీసులు ఆ మహిళలను నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్లోని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని కృష్ణారాంపల్లి ప్రాజెక్టు పనుల వద్ద భూని సర్వనిస్థితులు ఆందోళన చేపట్టారు. పూర్తి స్థాయి పరిహారం అందించాలంటూ కుటుంబాలతో కలిసి పనులను చేయనివ్వనికుండా భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. దీంతో రంగం ప్రవేశం చేసిన పోలీసులు బలవంతంగా నిర్వాసితులను స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు నిర్వాసితులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే పోలీసులు మహిళలను నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎందుకు వాళ్ళతోటి మేము బద్దెంపలు తినుకుంటా వచ్చి ఈ దేశంలో పాలయ్యేది ఎందుకు నేను మాకు పాలలు మా ఇళ్ళ పైసలు మేము ఎక్కువ కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పుర్వేందేశ్వరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసమే ప్రధాని నరేంద్ర మోదీ రైతు చట్టాలను ప్రవేశపెట్టారని తెలిపారు. పంట నష్టపోయిన నెల రోజుల్లోనే పరిహారం అందేలా రైతుల కోసం ఫసల్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎస్పీ ఎస్టీ విద్యార్థులు స్కాలర్షిప్ ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని దగ్గుపాటి పుర్వేందేశ్వరి ఆరోపించారు. విశాఖపట్నం వాసులు కనబరిచారు. అదేవిధంగా నిన్న కూడా నన్ను చాలా సాదరంగా ఆహ్వానించడం జరిగింది.
ఇది కేవలం పదవి స్వీకరించడం మాత్రమే కాదు, దీంతో కూడా బాధ్యతలు కూడా కలిసి ఉంటాయనేటువంటి విషయం నేను ఎప్పటికీ మర్చిపోను. కనుక ఖచ్చితంగా ప్రధాన కార్యదర్శిగా జాతీయ స్థాయిలో నా వంతు బాధ్యత ఏదైతే ఉందో దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించడానికి నా వంతు కృషి సంపూర్ణంగా నేను చేస్తాను. అదేవిధంగా రాష్ట్రానికి అటు కేంద్ర నాయకత్వానికి కూడా వారధిగా ఇటు పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత విషయాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఇక్కడ పరిస్థితులు వారి దృష్టికి తీసుకుని వెళ్తూ ఖచ్చితంగా రాష్ట్రానికి పార్టీకి ఏ విధంగా నా సేవలు నేను చేయగలను ఖచ్చితంగా దాని మీద ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. నిన్న వచ్చినటువంటి కార్యక్రమం కూడా వైకుంఠ ఏకాదశి, దానికి తోడు అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం కూడా అయినటువంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమం ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం నైరాశ్యంలో కూరుకుపోయినటువంటి వ్యవసాయ రంగాన్ని నైరాశ్యం నుండి వెలికి తీస్తూ రైతు సోదరులకి అండదండలు అందించాలి అనేటువంటి ఆలోచనతో 3 అగ్రికల్చరల్ బిల్స్ ఏవైతే తీసుకొచ్చారు వాటి పట్ల రైతు సోదరులకి అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి సైతం అవగాహన కల్పించాలనేటువంటి ఒక మంచి కార్యక్రమంలో మొట్టమొదటిసారి విశాఖపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో అటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం కూడా నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. అయితే మనం చూస్తున్నాం దేశంలో ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏ విధంగా ఈ బిల్లుని ప్రతిఘటిస్తున్నాయో మనమందరం కూడా చూస్తున్నటువంటి విషయం. మీ ద్వారా రైతు సోదరులకి భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి భరోసా ఏమిటంటే ఈ 3 బిల్లుల ద్వారా రైతు సోదరులకు కానీ వ్యవసాయ రంగానికి కానీ ఎటువంటి నష్టం వాటిల్లదు అని చెప్పి ప్రధానంగా మేము భరోసా ఇవ్వదలుచుకున్నాం. ఏదైతే దశాబ్దాల కాలంగా సంస్కరణలు రావాలి వ్యవసాయ రంగంలో అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తున్నారో ఆ సంస్కరణ దిశగానే ఈ బిల్లులు ఉన్నాయనేటువంటి విషయం ఎక్కడైనా సరే మీకు మేలైనటువంటి ధర పలికినట్లయితే మీ ఉత్పత్తులు అమ్ముకునేటువంటి వెసులుబాటుని ఇవాళ రైతు సోదరులకి ఈ బిల్లు ద్వారా కల్పించడం జరిగింది. అంటే మనం అందరం చూస్తున్నాం మార్కెట్ సెస్సులు కలెక్ట్ చేయడం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే అసలు మార్కెట్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలక్షన్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో చేసేటువంటి ప్రక్రియ కూడా మనం చూస్తూ ఉంటాం. వీటి వలన ఏమవుతుందంటే ఏపీ అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన దర్శిచౌటపాలెంలో 86,05,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన అధునాతన పశు వైద్యశాల కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. ओम सूर्यमगन्नाय नमः ओम हेलंबाय नमः ओम साक्षात् दीपंद्रह्यामि धूपदीपान् ध्रुवगे शुद्ध आयुर्पयामि ओम तच्चक्षुरावृणीहं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः स्वस्तिर्निगा ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఏపీలో విజయవంతంగా కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ, నిరుపేదలే జగనన్న లక్ష్యమన్న మంత్రి వేణుగోపాల్ కృష్ణ. నిరుపేదల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం, పేదవాడి కన్నా నెరవేర్చనన్న మంత్రి రంగనాథరాజ్. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో ఓ వ్యక్తి హల్చల్, ఇళ్ల పట్టా రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన. పాలకొల్లు సూర్య నర్సింగ్ హోంలో దారుణం, వైద్యుల నిర్లక్ష్యం వల్ల పసికందు మృతి.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యాన్ను ఢీకొట్టి లారీ, 3 మృతి. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తుండండి V3 న్యూస్. నమస్కారం.